స్త్రీతో, వాడు ఫస్ట్ పాయింటే చూడండి, వాడి మెసేజ్లో వాడు ఫస్ట్ పాయింట్ ఏ పాయింట్తో మాట్లాడుతున్నా తెలుసా? స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా అమ్మా? ఇది నిజమా? నేను విన్నది నిజమా? ఏంటిది? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. వాడు మొదటి పాయింట్ హైలైట్ పాయింట్ అండి. ఎవరిది? సైతాన్ గాడి పాయింట్, వండర్ఫుల్ పాయింట్. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే వానికి ప్రసంగ అంశం. దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే వానికి మెయిన్ పాయింట్. దేవుడు ఏదైతే నువ్వు చేయకూడదని ఆజ్ఞాపించాడో అదే వానికి మూలవాక్యం. దేవుడు ఏదైతే నీకు దూరం పెడుతున్నాడో వాడు దానినే బేస్ చేసుకుంటున్నాడు. అదే వానికి మెయిన్ పాయింట్. ఇది నిజమా? అలాగని చెప్పాడా? దేనినైనా తినకూడదని చెప్పానా అని చెప్పినప్పుడు దేవుడు అది అని అడిగాను. అందుకు స్త్రీ అన్నది, పాపం ఈ తోట చెట్ల ఫలములను, అమ్మ నువ్వెవరో నాకు తెలియదు కానీ ఈ తోట చెట్లలో ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనేను. స్తోత్రం కలుగునుగాక. అమ్మగారు చెప్పారు సాతాను గాడితోటి. ఏమని చెప్పారు? అవునమ్మా, వాస్తవమే, నువ్వు విన్నది వాస్తవమే, నువ్వు చెప్పింది వాస్తవమే. అదిగో ఒక ఫలాన్ని మాత్రం, తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలాన్ని తినకూడదు. ఒకవేళ అది తింటే మేము చావకుండునట్లుగా చచ్చిపోతామని, ఆ పండు తింటే చనిపోతామని చెప్పాడు, అందుకే దాన్ని తినకూడదని చెప్పాడు అని ఆ సర్పముతో తల్లి చెప్పగానే అందుకు సర్పము మీరు చావనే చావరు, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా. స్తోత్రం కలుగును గాక. పూర్తిగా ప్రసంగం రివర్స్లో వెళ్తుంది. ఇక్కడ పూర్తిగా మెసేజ్ రివర్స్లో వెళ్తుంది. ఎవడి మెసేజ్ ఇది? సైతాన్ గాడి మెసేజ్. దేవుడు అన్నాడు తింటే చచ్చిపోతావు, తినదినమున నిశ్చయంగా చనిపోతారు, అన్ని తినండి, అదొక్కటి మాత్రం తినవద్దు అని చెప్తే, ఇప్పుడు సాతాన్ గాడి వర్తమానం చూడండి. మీరు అలా చెప్పాడా? అదంతా అబద్ధం, అదంతా అబద్ధపు బోధ. ఏమండి, లోకములో ఉన్నప్పుడు 1,00,000 పనులు చెయ్యాలి, ఆలు ఈలు ఏకం కావాలి, ఆ పని చెయ్యాలి, చెప్పాలి కిస్మిస్ పండుగ చేయాలి, ఇటు దసరా పండుగ, ఆ బోధ చెయ్యాలి, ఈ బోధ వినాలి. మిక్స్డ్ భక్తి ఉండకూడదు. సాతాను కూడా మీరు చావనే చావరు. ఆ పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా? మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతల వలె కనబడతారు. వాట్ ఏ వండర్ఫుల్ మెసేజ్. ప్రసంగం అంటే ఇది కదా. హల్లెలూయా. మెసేజ్ అంటే మనకి నొప్పి తగలకుండా ఉండాలి. ఓకేనా? అవునా కాదండి? అవును, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ప్రసంగం అంటే ఆయనది ఏదో ఆయన చెప్పుకోవాలి పోవాలండి. మా దాకా ఎందుకండి, మీ దాకా ఎందుకంటే ఈ ప్రసంగాలు ఎందుకు, ఈ చర్చీలు ఎందుకు, ఈ సేవకులు ఎందుకు, దేవుడు ఎందుకు? లోకంలో విచ్చలవిడిగా తిరగవచ్చు కదా. స్తోత్రం కలుగును గాక. సాతాను గాడి మెసేజ్ చూడండి. సాతాను గాడు మీరు చావనే చావరు, తింటే మీ కళ్ళు తెరవబడితే దేవదూతల వల్ల అయిపోతారని దేవుడు అలా చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏ వర్తమానం బాగుందండి? ఉపవాసాలుండి కడుపులు మార్చుకొని, మా అయ్యగారు కడుపు మార్చుకొని, అమ్మగారు కడుపు మార్చుకొని, ప్రార్థనతో కన్నీళ్లతో ఈ సాతబరాయి ప్రాంతంలో ఏమండి ప్రారంభం నుంచి ఎంతో కష్టపడి దేవుని పరిచర్య జరుగుతున్న వాక్యాలు చెప్పుకుంటూ ఉపవాస ప్రార్థనలు పెడుతూ విజిటింగులు చేస్తూ హల్లెలూయా
ఎంతో కన్నీళ్ళు మున్నీరుగా దైవ సేవకులు ప్రార్థన చేస్తూ కట్టుకున్న సంఘాన్ని వాడు ఒక్క మెసేజ్లో అట్లా తిప్పేస్తున్నాడు అంతే. అనేక సంఘాలను, అనేక మంది విశ్వాసులను. ఇది నిజమా? అలా కాదు, ఇదే. దానికి అట్రాక్ట్ అయిపోయే వాళ్ళు బొచ్చడు మంది లోకంలో. జిమ్మిక్కలకి అట్రాక్ట్ అయిపోయే వాళ్ళు, దిద్దుబాటును కోరుకోలేని వాళ్ళు, దేవుని కొరకు ఒక క్రమమైన భక్తిని ఇష్టపడలేని వాళ్ళు, దేవుని కొరకు ఒక సరైన పద్ధతిలో నిలవలేని వారు, ఉపదేశ క్రమాన్ని ఇష్టపడని వారు ఎంతమంది ఈ రోజుల్లో డైవర్ట్ అయిపోతున్నారు. ఏ వర్తమానాలకి చెప్పండి? స్నేక్ మెసేజెస్, సర్పపు బోధకి. అందుకే అపోస్తలుడు యోహాన్ గారు బాప్తిస్మం ఇచ్చే సర్ప సంతానమా అని గద్దించింది. అందుకే సర్ప సంతానం అని ఎందుకన్నాడో తెలుసా? దేవుని క్రమాలకు వ్యతిరేకమైన దిశగుండా వెళ్తున్నారు. దేవుడు నియమించిన ఉపదేశానికి వ్యతిరేకమైన దిశగుండా వెళ్తున్నారు. దేవుని స్వరాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఏ స్వరానికి అట్రాక్ట్ అవుతున్నారు? అపవాది మెసేజ్లకి. ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, రండి రండి అంటే యూట్యూబ్ కొడితే బొచ్చడు మంది లైన్లో. మాకు అనుకూలమైన వాళ్ళు వస్తారు. యూట్యూబ్ కొడితే అనుకూలమైన వాళ్ళు వస్తారండి. హల్లెలూయా. ఆయన అంటాడు, దేవుడు నిన్ను బహుగా దీవి, మీరు తిననే, మీరు సావనే. ఆయన ప్రసంగాలే, మీ సావనే సావరో. అకౌంట్ నెంబర్కి కొట్టండి, IFSC కోడ్లు అకౌంట్